అంగవైకల్యము దేవుని శాపమా అన్న అంశాన్ని వేయటం జరిగింది. అంగవైకల్యము దేవుని శాపమా అని వేయటం జరిగింది. పిల్లరా, మరి ఈ విషయం గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఈరోజు ఉన్న సమాజానికి ఒక ప్రశ్నగా మిగిలింది ఇది. భూమి మీద మనుషులు చక్కగా అన్ని అవయవాలతో పుడుతుంటే కొంతమంది అవయవ లోపంతో పుడుతున్నారు. బై బర్త్ పుట్టేటప్పుడే అవయవ లోపాలతో పుడుతున్నారు కదా. ఎందుకు అలా పుడుతున్నారు? ఇది నిజంగా దేవుడి శాపమా? దేవుడు అలాంటి వారిని శపించాడా? దేవుని శాపం వలన మనిషికి అంగవైకల్యం వస్తుందా, లేదా దీని వెనకాల ఏదైనా విషయం ఉందా అన్నది ఈరోజు మనం దేవుడి లేఖనాలను బట్టి పరిశోధిద్దాము. ప్రియులరా, సమాజంలో చాలామంది పుట్టేటప్పుడే మోగవారిగా, కుంటివారిగా, గుడ్డివారిగా, చెవిటివారిగా పుడుతూ ఉంటారు. వారి మీద లోకం జాలి చూపిస్తుంది, ప్రేమ చూపిస్తుంది. లోకంలో ఉన్న మనుషులే జాలి, ప్రేమ చూపిస్తున్నప్పుడు ఈ విషయంలో, అంగవైకల్యం విషయంలో చాలామంది దేవుడిని నేరస్తుడిగా చూపిస్తూ ఉంటారు. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు అవయవలోపంతో పుట్టించి వారి ఎడల పక్షపాతిగా, అన్యాయస్తుడిగా దేవుడు నిలబడ్డాడు అని లోకంలో ఉన్న చాలామంది మాట్లాడుతూ ఉంటారు. దీని గురించి బైబిల్లో ఏం చెప్పాడు దేవుడు అన్నది మనం ఆలోచించాలి. ప్రియులరా, సమాజంలో నుండి అవయవ లోపంతో ఉన్నవారి ఎడల సానుభూతి చూపించటానికి చాలామంది ఎవరిని నేరస్తుడిగా ముందు పెట్టేస్తారు అంటే దేవుణ్ణి. అవునా కదా? మీరు చెప్పండి. దేవుణ్ణి విలన్ చేస్తూ వీళ్ళు హీరోలు అయిపోవాలని ట్రై చేస్తూ ఉంటారు. నిన్న ఈ పాఠం చెప్పాలని ఒక వీడియో చూస్తున్నానండి. నేను వీడియో చూస్తుంటే సుమన్ టీవీ వారు ఈ అంగవైకల్యంతో ఉన్న వారందరినీ కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తూ అందులో మీకున్న టాలెంట్స్ ఏంటి పడ్డాను చూసి కింద కామెంట్స్ ఓపెన్ చేశాను. అసలు ఏం పెట్టారు కామెంట్స్ వీళ్ళ గురించి అని ఓపెన్ చేస్తే కింద కామెంట్స్ ఏమున్నాయంటే, ఒక అయ్యగారు పెట్టారండి. అంటే తనకు తాను మేధావులో ఫీల్ అయిపోతూ ఒక అయ్యగారు ఏమంటున్నాడంటే, నాకు గనక దేవుడు అన్నవాడు కనబడి ఉంటే ఈ టైంలో కాలర్ పట్టుకుని అడిగేవాడిని ఎందుకు అలా పుట్టించావని అంటున్నట్టే. ఎవరిని కాలర్ పట్టేసుకుంటాడటే చూసారు ఎలాగున్నాయో. అంటే అంగవైకల్యం విషయంలో అందరూ హీరోలు అయిపోయి ఎవరిని విలన్ చేస్తారు? దేవుడేదో మంచోడు కాదు, దేవుడేదో అన్యాయం చేశాడు, దేవుడేదో అక్రమం చేశాడు. జాగ్రత్తగా వినాలి. దైవాన్ని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోడు దేవుడు. ఏ విషయం గురించి అయినా మనం మాట్లాడాలి అన్నప్పుడు ఆ విషయం పైన నీకు ఏమైనా అవగాహన ఉంటే మాట్లాడు, నీకు ఏదైనా తెలిస్తే మాట్లాడు. ఏమీ తెలియకుండా మాట్లాడే వాళ్ళని ఏమంటారు చెప్పండి? జ్ఞానులా, అజ్ఞానులే? నిజంగానండి. నాకు ఒక చిన్న డౌట్ ఇక్కడ. మనుషులకండి ఏ విషయంలోనూ పెద్దగా దేవుడు జ్ఞాపకం రాడండి. వ్యభిచారం చేస్తున్నప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడా? ఇది పాపము, ఈ పాపానికి దేవుడు శిక్షేస్తాడేమో అని దేవుడు జ్ఞాపకం వస్తాడా? పాపం చేసేటప్పుడు జ్ఞాపకం రాడు. ఎవరికైనా అన్యాయం చేసేటప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడా? రాడు. ఎవరినైనా తిట్టేటప్పుడు, కొట్టేటప్పుడు, చంపేటప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడా? రాడు. కానీ అంగవైకల్యం కలిగిన వ్యక్తిని చూడగానే టక్కుమని ఎవరు జ్ఞాపకం వస్తారు? బా, ఈయనకి అన్యాయం చేస్తాడండి దేవుడు. చూసారా, టక్కుమని వచ్చాడు దేవుడు. ఆడు బ్రతుకులో వాడు ఎన్నో పాపాలు చేస్తాడు, ఎన్నో నేరాలు చేస్తాడు, ఎన్నో ఘోరాలు చేస్తాడు. ఎప్పుడు దేవుడిని తలుచుకోడు, ఎప్పుడు దేవుడు చూస్తున్నాడన్న భయం లేదు.
ఏమంటే నేను మాట్లాడుతానండి, నేను మాట్లాడుతాను, మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నా సోదరులు వచ్చారు చాలామంది, మరి దివ్యాంగులు, ఆయా లోపాలతో పుట్టిన వాళ్ళంతా నా ముందున్నారు. మీరు ఆలోచించాలి, అవయవ లోపం ఉంది అని బాధపడుతున్న వాళ్ళు ఇంకా మరింత బాధ పెట్టడానికి వాళ్ళ ముందుకొచ్చి దేవుడు మీకు అన్యాయం చేశాడు బ్రదర్ అని అంటున్నవాడు పూర్తి అవయవాలతో ఉన్నవాడు ఏమైనా వాడి బ్రతికి ఏమైనా బాగుందా అని నేను అడుగుతున్నాను. వాడి బ్రతికి ఏమైనా బాగుందా మీరు చెప్పండి, బాగుందా? మనకి కళ్ళు లేవనుకుంటున్నాం కానీ కళ్ళు ఉన్నవాడు ఏమైనా మంచి పనులు చేస్తున్నాడా అంటున్నాను. మనకి కాళ్ళు లేవని బాధపడుతున్నా, కాళ్ళు ఉన్నవాడు ఏమైనా మంచి పనులు చేస్తున్నాడా? మీరు ఆలోచించండి. వాడుకున్న అవయవాలతో వాడు ఏమైనా మంచి చేస్తున్నాడా? ఈరోజు సొసైటీ ఎలా ఉంది చెప్పండి, మీరు ఆలోచించండి. సొసైటీ ఎలా ఉంది? అవయవాలన్నీ ఉన్నవాడు భయంకరమైన నేరాలకి పాపాలకి పాల్పడుతున్నాడు. ఇప్పుడు మనకు అవయవం లేదని మనం బాధపడుతున్నాం తప్ప ఆ అవయవంతో ఆ నేరం మనం చేయకుండా ఉండిపోయాం. ఇదెందుకు మనం పాజిటివ్గా ఆలోచించాం? అంతిమంగా దేవుడు లెక్కల్లో మనిషిని నిలబెట్టేటప్పుడు నీకు ఇచ్చిన అవయవాలతో నువ్వేం చేసావని అడుగుతాడు. ఎందుకంటే అవయవాలు ఎవరు ఇచ్చారని వాడే చెప్తున్నాడు. అంటే నేను మాట్లాడుతున్నాను, దివ్యాంగులను చూడగానే అయ్యో అవయవం ఇవ్వలేదండి దేవుడు అంటున్నాడు కదా. నీకు ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడు. ఇప్పుడు ఇవ్వని వాళ్ళ మీద నువ్వు జాలి పడుతున్నావు. ఇచ్చిన నీకు దేవుడు లెక్క అడుగుతాడా లేదా? అడుగుతాడా? ఇప్పుడు ఈ లెక్కన ఉన్నవాడు బెటరా లేనివాడు బెటరా చెప్పాలి ఇప్పుడు నాకు, చెప్పండి. ఇప్పుడు మనం బాధపడాలా సంతోషించాలా? తమ్ముళ్ళు వచ్చారు చాలామంది, మీరు బాధపడాలా సంతోషించాలి చెప్పండి. బాధపడాలా సంతోషించాలా? ఏదైనా ఒక తమ్ముడు రిప్లై ఇస్తే నాకు ఆనందం కింద ఉంటుంది. మీరు మాట్లాడతారు, లాస్ట్ టైం మాట్లాడారు భాస్కర్, బాధపడాలా సంతోషించాలా? దేవుడి లెక్కల ప్రకారం అడుగుతున్నాను నేను. సంతోషించాలి, వెరీ గుడ్, మీరు అందరు చెప్పారు, సంతోషం. అలాగని ఈ అవయవలోపంతో మనుషులు ఎందుకు పుడుతున్నారండి చెప్పకుండా మాత్రం నేను ముగించను. మీకు ఖచ్చితంగా చెప్తాను, మీరు చాలా ఆనందపడి వెళ్తారు ఈరోజు. నిజంగా ఇంతకాలం మేము బాధపడ్డాము, లోకం మమ్మల్ని ఏదో అనుకుంటున్నప్పుడు మేము ఏదో వెనక్కి వెళ్ళిపోయాము, నెగిటివ్ థాట్స్తో ఉన్నాము మా జీవితం మీద, మా లైఫ్ మీద అని మీరు అనుకుంటారు. కానీ నిజం మీకు తెలిస్తే ఈ రాత్రి చాలా సంతోషంతో ఆనందంతో హ్యాపీ, వీఆర్ హ్యాపీ. ఇంకా చెప్పనా, వీఆర్ లక్కీ, మేము అదృష్టవంతులము అనుకుంటారు ఈరోజు. మీరు నా ప్రసంగం చాలా జాగ్రత్తగా వినాలి. మేము అదృష్టవంతులము అనుకుంటారు మీరు. నేను ఒక మాట అడుగుతాను, ప్రజలు చెప్పిన మాటే నేను బైబిల్లో చూపిస్తున్నాను. మనిషి సంపూర్ణంగా 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, చక్కగా వినగల చెవి, చూడగల కన్ను, మాట్లాడే నోరు, సంపూర్ణంగా మంచి అవయవాలతో బిడ్డ పుట్టాడు అనుకోండి. ఆ బిడ్డను కన్న తల్లిదండ్రులకు కానీ ఆ బిడ్డను చూస్తున్న వాళ్ళకి కానీ దేవుడు జ్ఞాపకం రాడు. వస్తాడా? రాడు. ఎవరు జ్ఞాపకం వస్తారు? మేనమామ పోలిక, బావ పోలిక, అమ్మ పోలిక, నాన్న పోలిక. చూసారా, అన్న అవయవాలతో బిడ్డ పుడితే ఎవరు జ్ఞాపకం వచ్చారు? మేనమామ జ్ఞాపకం వచ్చాడు, బావ, అక్క, తమ్ముడు, నీ పోలిక. అసలు భార్య భర్తలు ఇద్దరు మురిసిపోతూ ఉంటారు, నీ పోలిక నా పోలిక, పోటీ వేసుకుంటారు ఇల్లు. అదే బిడ్డ అవయవ లోపంతో పుట్టగానే తక్కువని ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? ఆ దేవుడు అండి. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా మనిషి ఒకటి ఒప్పుకుంటున్నాడు. ఏం ఒప్పుకుంటున్నాడు? అవయవ నిర్మాణం అనేది తల్లి చేతిలో కానీ తండ్రి చేతుల్లో కానీ లేదు. ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. జాగ్రత్తగా వినాలా. అవయవ నిర్మాణం అనేది మా అమ్మ చేతుల్లో లేదని ఈజీగా చెప్పాడు వీడు. దేనిని బట్టి చెప్పాడు చెప్పాలి ఇప్పుడు నాకు. దేనిని బట్టి చెప్పాడు? పోనీ దేనిని బట్టి వాడికి దేవుడు జ్ఞాపకం వచ్చాడో చెప్పాలా? చెప్పండి. అంగవైకల్యాన్ని బట్టి. అంటే అవయవ లోపంతో ఉన్న మీరు సమాజానికి ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? బాగుందా లేదా మీ లైఫ్ ఇప్పుడు చెప్పండి. నన్ను చూస్తే ఎవరికంటే దేవుడు జ్ఞాపకం వస్తాడు? అన్నీ బాగానే ఉన్నాయి. నాకు ఒక కాల్ లేకపోతే నన్ను చూడగానే వాడికి ఎవడు గుర్తొస్తాడు? నిజమా కాదా? మీరు చెప్పండి, ఇది ప్రాక్టికల్గా నిజమా కాదా? అవయవ లోపంతో ఉన్న వ్యక్తిని చూడగానే ఎవడి మనస్సులోనైనా ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? దేవుడు. అంటే మిమ్మల్ని అందరినీ దేవుడు ఎందుకు పుట్టించాడంటే మీ జీవితంతో దేవుడిని జ్ఞాపకం చేయాలా?
ఎంత గొప్ప లైఫో తెలుసా ఇది మీకు. నేను ఇవన్నీ బైబిల్లో చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒట్టి మాటలు చెప్పను నేను, ఇవన్నీ మీకు బైబిల్లో చూపిస్తాను. అంగవైకల్యంతో పుట్టిన వ్యక్తి వల్ల సమాజానికి దేవుడు జ్ఞాపకం వస్తున్నాడు. ఎందుకంటే అవయవ నిర్మాణం అనేది మనుషుల చేతుల్లో లేదు. మనిషి ఎలా పుట్టాలో డిసైడ్ చేయగలిగిన శక్తి మనిషికి లేదు. ఎవరు డిసైడ్ చేయాలా? దేవుడు. బైబిల్లో చూద్దాం. టక్ 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 అని మీరు బైబిల్లో ఉన్న రెఫరెన్స్లు మీరు చదవగలిగితే, సోదరులు మరి తమ్ముడోళ్ళు బైబిల్ తెచ్చుకుంటే మీరు చూడండి. లేదంటే భాస్కర్కి బాగా తెలుసు, బైబిల్ రాసుకుంటాడు. మీకు హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. లేని వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. బైబిల్ తీయండి మీరు. 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం చూద్దామే. జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మిరింగివేయుచున్నావు. ఏమంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా వింటే ఆ మొదటి మాట, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను అన్నాడు. అంటే మానవుడికి అవయవ నిర్మాణం చేస్తున్నది దేవుడు. మానవుల శరీరంలో ఉన్న ప్రతి అవయవం వెనకాల ఉన్నది దేవుడు. దేవుడు మర్చిపోకూడదే. మానవులకు అవయవ నిర్మాణం చేస్తున్నది దేవుడు, మర్చిపోకండి. తల్లి గర్భంలో మనం ఉండే 9 నెలలు, తల్లి గర్భంలో బిడ్డ పడినది మొదలుకొని ప్రసవం అయి బయటకు వచ్చేంత వరకు దేవుడు అన్ని నెలలు టైం ఎందుకు తీసుకుంటున్నాడు అంటే, తల్లి గర్భంలో మనిషికి ఏం చేస్తున్నాడు? అవయవ నిర్మాణం. ఎందుకంటే అంత టైం తీసుకోవాలి? చాలామందికి 9 నెలలకి ఎందుకు పుడతాడు బిడ్డ? మీకు తెలుసో లేదో, అప్పుడప్పుడు 6 నెలలకి బిడ్డ పుడతాడా? 6 నెలలకి పుట్టిన బిడ్డ ఎలా ఉంటాడు చెప్పండి? చాలా వీక్గా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. 6 నెలలకి పుట్టిన బిడ్డ పోగోడు. ఖచ్చితంగా ఎంతకాలం ఉండాలి? 9 నెలలు. ఇప్పుడు ఆడపిల్లలు కూర వండుతారు. బంగాళదుంప కూర వండాలా, ఎంత టైం పడుతుంది చెప్పండి? నాకు 5 నిమిషాల్లో కూర వండి అక్కడ పెట్టాలంటే అవుతుందా? అవదు కదండి. ముందు ఉల్లిపాయ లాగాలి, తర్వాత నూనె వేయాలి, ఆ తర్వాత బంగాళదుంపలు వేయాలి, అవి ఉడకాలి, కూర పైన మూత వేయాలి, అరగంట పడుతుంది అంటది. అరగంట ఎందుకు అంటవా? అను. ఎందుకంటే దాని ప్రాసెస్గా టైము పడుతుంది. అలాగే తల్లి గర్భంలో బిడ్డ నిర్మింపబడ్డానికి దేవుడు తీసుకునే కాలం ఎంత? 9 నెలలు. అదే చెప్తున్నాడు, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేస్తున్నాయి. ఇది మనసులో పెట్టుకోండి. అంటే దేవుని హస్తాలే, దేవుని చేతులే మనుషులకి ఏం చేస్తున్నాయి? అవయవ నిర్మాణం చేస్తున్నాయి. మరి తల్లి గర్భంలో దేవుడి చేతులు అవయవ నిర్మాణం చేస్తున్నప్పుడు మాకు ఎక్కడైనా కనపడాలి కదండి. తల్లి 2 సార్లు, నాకు తెలిసి 3 సార్లు స్కానింగ్కి వెళ్తుందా బిడ్డ ఎలా ఉన్నాడో చూసుకోవడానికి? అప్పుడు ఆ స్కానింగ్లో ఏమైనా దేవుడి చేతులు కనపడ్డాయా? కనపడవు. ఎందుకు కనపడవు? కనబడటం లేదు కదా అని దేవుడి చేతులు లేవు అనకూడదు. దేవుని హస్తములు అనగానే దేవుడు ఎలా ఉంటాడని చెప్పింది బైబిలు. దేవుడు ఆత్మ గనుక. ఆత్మ ఎక్స్రేలో కనబడుతుందా? స్కానింగ్ మిషన్లో కనబడుతుందా? మానవ కంటికి ఆత్మ కనబడుతుందా? కనపడదు. ఇప్పుడు ఆయన కనపడనప్పుడు ఆయన హస్తాలు తల్లి గర్భంలోకి వచ్చి మనకు అవయవ నిర్మాణం చేస్తున్నప్పుడు కూడా ఆయన అవయవాలు, ఆయన చేతులు మనకి కనపడవు. నీ చేతులు, నీ హస్తాలు నాకేం చేసే అంటున్నాడు? అవయవ నిర్మాణం. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకుని మీరు దేవుని హస్తాలు అవయవ నిర్మాణం చేస్తున్నప్పుడు మరి కొంతమందికి ఎందుకండి చేయటం లేదు? కొంతమందికి ఎందుకంటే అవయవాలు బిగించటం లేదు? ఇంకో మాట మీకు చూపిస్తాను. మీరు దీన్ని బలపరుచుకోవడానికి 37వ అధ్యాయం కూడా రండి. ఇదే యోబు గ్రంథంలో 37వ అధ్యాయం 7వ వచనం మీరు చూడండి. 37వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. మనుషులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకొనున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడు. దేవుడు ముద్ర వేశాడు. ఇక్కడ మీరు
ఆలోచించవలసిన సంగతి ఏంటంటే, ఆయన ప్రతి మనుషుని చేతిని బిగించి, అలాగే ఉందా, దేవుడు మనిషికి చేతులను ఏం చేస్తున్నాడట? బిగించి. అంటే ఎవడు బిగించడం అంటే అర్థం ఏంటి? అరే లూజ్గా ఉందిరా బిగించరా అంటారు. ఎప్పుడు? ఏదైనా జాయింట్ వేస్తున్నప్పుడు అంటారు ఈ మాట, తెలుసా? జాయింట్ వేసినప్పుడు స్క్రూ వేసి ఏమంటారు అప్పుడు? అరే టైట్ అవ్వాలా, స్క్రూ గట్టిగా టైట్ అవ్వాలా, బిగించు బిగించు బిగించు, అంతేనా? బిగించటం అంటే అతకటం అండి. మీకు అర్థమవుతుందా? బిగించటం అంటే ఏం చేయటం? అతకటం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, తల్లి గర్భంలో ప్రతి మనుషునికి దేవుడు చేతులను ఏం చేశారట? బిగించాడు. లాగితే ఊడిపోతాయా? ఓడవా? గట్టిగా లాగితే ఊడిపోతాయండి. ఎందుకు ఓడవు? యాక్సిడెంట్లో ఎగిరి అవతల పడుతున్నాయేంటి? నువ్వు భద్రంగా ఉంచుకుంటే ఊడిపోయేంత వీక్గా నువ్వు లేవు. నువ్వు గట్టిగా లాగేస్తానంటే గట్టిగా ఉండిపోయేంత గట్టిగాను లేవు. ఎంత బాగుంటాయండి మన చేతులు. ఒకసారి ఇలా తిప్పుకుంటా ఉంటే రౌండ్ 360 degrees అలా తిరుగుతుంది చెయ్యి. మనిషి బిగించింది ఏదైనా ఇలా తిప్పమానండి, 6 నెలలు తిరిగేసరికి ఇనపదైతే కర్ర 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 మన సౌండ్ వస్తుంది. గ్రీజ్ వేయాలి అక్కడ. ఇప్పుడు దేవుడు చేతిని బిగించాడు, ఎవడేస్తున్నాడు గ్రీజ్ ఇక్కడ? జీవితకాలం తిరుగుతూనే ఉంటుంది. అసలు ఆ జాయింట్లో ఏం వేసాడో మీరు ఆలోచించండి. ఏం కెమికల్ వాడాడు, ఏం పదార్థం వాడాడు జాయింట్స్లో? ఈ మధ్యకాలంలో మనుషులకి ఎక్కువగా వచ్చే రోగం ఏంటో తెలుసండి? మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, చేతుల నొప్పులు. ఏంటంటే లోపల గ్రీజ్ అరిగిపోయింది. సరైన తిండి తినక, సరిగా నిద్రపోక, ఈ అవయవాలకి కావలసిన ఆహారం అంతా తీసుకోక అవయవాలలో గ్రీజ్ అనేది ఇంకిపోయింది. కొన్ని కూరగాయల ద్వారా దేవుడు ఆ పదార్థాన్ని తయారు చేస్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుందా? అంటే దేవుడు ప్రతి మనుషునికి చేతిని ఏం చేశాడట? బిగించాడు. దేవుడే బిగించాలి. చేతులు దేవుడే బిగించాలి. కాళ్ళు దేవుడే బిగించాలి. కళ్ళు దేవుడే బిగించాలి. చెవులు దేవుడే బిగించాలి. లోపల ఉన్న పళ్ళు దేవుడే బిగించాలి. లోపల ఉన్న ఊపిరితిత్తులు దేవుడే బిగించాలి. నరాలు దేవుడే బిగించాలి. ఎముకలు దేవుడే బిగించాలి. లోపల ఉన్న నర్వస్ సిస్టమ్, నరాల వ్యవస్థ, అదంతా కూడా దేవుడే బిగించాలి. చేతులు, కాళ్ళకున్న వేళ్ళు, చేతుకున్న వేళ్ళు అన్నీ కూడా దేవుడు వన్ బై వన్ మనిషి యొక్క దేహములో వీటన్నిటిని కూడా దేవుడు ఏం చేయాలి? మర్చిపోద్దు, బిగించాలి. ఇప్పుడు డౌట్ రావాలి. ఏంటి డౌటు? మరి అందరికీ అన్ని అవయవాలు బిగిస్తున్న దేవుడు మరి కొంతమందికి ఏంటంటే కళ్ళు బిగించడం లేదు, మర్చిపోయాడా? కొంతమందికి ఏంటి చెవులు బిగించలేదు అంటే వినపడే చెవులు ఇవ్వలేదేంటి? కొంతమందికి మాటలు రావట్లేదంటే నోట్లో సరిగా ఆ స్వరపేటికను బిగించలేదు. చెవులు ఎప్పుడైతే వినపడవో మాటలు రావండి. ఎందుకంటే మనిషి మాట్లాడాలంటే ముందు వినాలి. అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెప్తుంది నాన్న అంటే, వీడు అమ్మను చూస్తూ అది వింటూ నెమ్మదిగా ట్రై చేస్తాడు. ఏమని? నా అంటాడు. తర్వాత కొద్ది రోజులకి ఏమంటాడు? నాన్న అంటాడు. అంటే మాట్లాడాలంటే ముందు వినికిడు ఉండాలి. వినికిడు లేదనుకోండి ఆయనకి ఏమి రావు, మాటలు రావు. మీకు అర్థమవుతుందా? కనుక వినగల చెవి, అదేనా బైబిల్లో ఉంటుంది. వినగల చెవి, చూడగల కన్ను, మాట్లాడే నోరు, ఇవన్నీ బిగించింది ఎవరు అంటే దేవుడే. మరి అవయవ లోపంతో పుడుతున్న వాళ్ళకి ఎందుకంటే దేవుడు బిగించలేదు? వాళ్ళ విషయంలో ఏమైనా మర్చిపోయాడా? లేదంటే మనుషులు భూమి మీద కొన్ని వస్తువులు తయారు చేస్తున్నప్పుడు కొన్ని డ్యామేజ్ వస్తువులు వస్తాయి లేదా? మనం కొత్త వస్తువు అని తెచ్చుకొనుకుంటామండి, 2 రోజులు పని చేయగానే అది ఆగిపోద్ది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగే చోట ఇది కొత్త వస్తువు అయినా సరే సరిగా జరగలేదు, సరిగా తయారు చేయలేదు ఆ వస్తువుని, కొత్తదైనా సరే రిపేర్ వచ్చేద్ది. అలా దేవుడు ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు ఈ అవయవాలన్నీ బిగిస్తున్నప్పుడు అవయవ లోపంతో పుడుతున్న వారికి ఏమైనా మర్చిపోయాడా? లేదంటే ఏమైనా అశ్రద్ధగా పనిచేయటం వల్ల వీళ్ళకి వచ్చాయా? ఇది మనం ఆలోచించాలి. నిజంగా బైబిల్లో ఉన్న దేవుడు, ఈ సర్వాన్ని కలిగించిన సృష్టికర్త, సర్వ మానవాల్ని కలిగించిన దేవుడు మనిషి అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాడు. సమాధానాలు బైబిల్లో రాయించాడు. ఎందుకంటే మనిషికి ఇలా అవయవలోపం అంటే అవయవాలు చేసే ఆయనే అవయవలోపంతో పుట్టించాడు అంటే అవును.
ఎందుకు పుట్టించాడు అంటే ఒక విషయాన్ని చెప్తున్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, బైబిల్ తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని, చూసారా పదం? అయితే దేవుడు అవయవములలో, అంటే కన్ను, కాళ్ళు, ముక్కు, నోరు, మనిషికున్న అవయవాలు ఏవైతే ఉన్నాయో అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఆయన ఇష్ట ప్రకారము దేవుడు శరీరములో ఉంచాడు. ఆయన ఉంచితే, ఆయన ఇష్టమైతే మనకు అవయవాలు వస్తాయి. ఆయనకి ఇష్టం లేదనుకోండి, ఆ అవయవాన్ని ఏం చేయడు? ఉంచడు, బిగించడు. బాగా అర్థం చేసుకోవాలి దేవుడిని. మనిషి యొక్క శరీరములో ఉన్న అవయవాలన్నీ కూడా ఆయన చిత్త ప్రకారం ఉంచాడట. ఆయన ఇష్ట ప్రకారం చేసుకున్నాడట. ఆయనకి ఇష్టమై పెట్టుకున్నాడట అవయవాల్ని. ఆయనకి ఇష్టం లేదనుకోండి, ఆ అవయవాన్ని మనిషికి పెట్టడు. మీకు మాట అడుగుతాను, ఇది అర్థం కావడానికి. మనందరికీ ఇల్లులు ఉంటాయండి. అందరి ఇళ్లలోనూ కరెంట్ లైట్లు ఒకే చోట ఉంటాయా? మీకు ఇష్టం వచ్చిన చోట పెట్టుకుంటారా? మీరు చెప్పండి. అంతే కదా. నాకు లైట్ ఇక్కడ ఇష్టం, నేను ఇక్కడే పెట్టుకుంటాను. అక్కడ ఎందుకు పెట్టావు, ఇది రూల్ ఇక్కడే పెట్టాలి అంటావా? అప్పుడు వాడేమంటాడు? చెప్పండి, వాడి డైలాగ్ ఏంటో చెప్పాలా? నువ్వు లైట్ ఇటు పక్క ఎందుకు పెట్టావు, ఇటు పక్క పెట్టు అని అన్న ఇంటూ ఓనర్ని వెళ్ళి ఏమంటాడు చెప్పాలి నాకు. మీ డైలాగ్ చెప్పాలి. ఇప్పుడు నా ఇష్టం పోవాయ్. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అవయవాలు ఎందుకు పెట్టలేదు తండ్రి అంటే, నా ఇష్టం పోండి అన్నాడు. నా ఇష్టం అదేనా అక్కడ ఉంది. తన చిత్త ప్రకారం, తన ఇష్ట ప్రకారం, జాగ్రత్తగా వినాలి, తన చిత్త ప్రకారం, తన ఇష్ట ప్రకారం అవయవాలు ఉంచుతాడు. ఎన్ని అవయవాలు చేయాలి, ఏ అవయవం చేయాలి, ఏది పెట్టాలి, ఏది పెట్టకూడదు అన్నది నా ఇష్టం, నా ఇష్టం. అలాగంటే మరి ఆయన ఇష్ట ప్రకారం మాకు కొన్ని ఇవ్వలేదంటే మాకు అన్యాయం చేశాడా? నో, చెప్తాను నేను ఇప్పుడు. ఇక్కడే ఉంది అసలు మెలిక, ఇక్కడే ఉంది అసలు కథ, ఇక్కడే ఉంది అసలు విషయం. మీరు బాగా తీవ్రంగా ఆలోచించాలి తమ్ముళ్ళు, తీవ్రంగా ఆలోచించాలి మీరు. అదేంటండి, అందరికి అన్ని అవయవాలు ఇచ్చి మాకు ఇవ్వలేదు, అది నా ఇష్టం అంటున్నాడు. ఓకే, దేవుడి ఇష్టమే, కానీ మాకు అన్యాయం జరిగింది కదా. జరిగిందా అన్యాయం? అన్యాయం జరిగిందా? ఇదే కదండి అందరూ మీ మనసులో ఇంతకాలం చొప్పించింది, ఇదే కదా మీకు. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు అన్యాయం చేశాడు. తెలియక మాట్లాడారు వాళ్ళంతా. నిజం ఈ రాత్రి మీకు దేవుడు చెప్తున్నాడు. నిజాన్ని ఈ రోజు రాత్రి దేవుడు మీ దగ్గరికి తీసుకొచ్చాడు. మీ అందరి హృదయాలలో మనుషులు నింపింది ఇదే. దేవుడు మీకు అన్యాయం చేశాడు, దేవుడు మిమ్మల్ని శపించాడు. ఏమన్నా ఇంకా కొంతమంది మాట్లాడతారండి, మరీ దారుణంగా ఉంటాయండి. ఎలాగుంటాయంటే, పాపం వీళ్ళు ఏదైనా అవయవలోపంతో పుట్టారనుకోండి, వీళ్ళని నిందిస్తారు, వీళ్ళని కన్న తల్లిదండ్రులు కూడా నిందిస్తారు. అవునా? ఏమంటారు చెప్పండి? తల్లిదండ్రులు ఏదో పాపం చేశారండి, తల్లిదండ్రులు ఏదో తప్పు చేశారండి, శాపంగా వీళ్ళకి ఏమొచ్చింది? అవయవలోపం వచ్చింది. ఇలా మాట్లాడతారా లేదా మీరు చెప్పండి? తల్లిదండ్రులు తప్పు చేయటం వల్ల బిడ్డలు అంగవైకల్యంతో పుడతారా? తల్లిదండ్రుల శాపం దేవుడు బిడ్డలకి ఇస్తాడా? నో. ఇది మనుషులు మాట్లాడుతున్న ఒక పచ్చి అబద్ధం. మనుషులు చేసిన పాపాల వల్ల, మనుషులు చేసిన నేరాల వల్ల తల్లిదండ్రులు చేస్తున్న తప్పులు పిల్లలకు అవయవలోపంగా రావు. ఇది అబద్ధం. ఇది కూడా బైబిల్లో ఉంది, అది కూడా చూపిస్తాను నేను, అన్ని చూపిస్తాను ఈ రాత్రి మీకు. కానీ మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అందరూ మీ మనసుల్లో చొప్పించేసింది ఏంటంటే, దేవుడు ఒక విలన్గా, మీకేదో అన్యాయం చేసాడు అన్నట్టుగా, అందరికీ మేలు చేసాడు అన్నట్టుగా, మీకేదో కీడు చేసాడు అన్నట్టుగా మీ హృదయాలలో చొప్పించారు. ఇది పచ్చి అబద్ధం. నిజంగా చెప్తున్నాను, ఎవరు అదృష్టవంతులో, ఎవరు జ్ఞానవంతులో, ఎవరు గొప్పవారో ఇప్పుడు నేను ఒక వచనం చూపిస్తాను. ఆ వచనం తర్వాత మీరు మాట్లాడాలి. అంగవైకల్యంతో మాకు ఎవరైతే అన్యాయం చేశాడు దేవుడు అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ వచనం తెలియాలి. ఏ వచనమో తెలుసా? అసలు దేవుడు అవయవాలను మనిషికి బిగించింది దేనికోసం? మీరు చెప్పాలి. చిన్న పాయింట్. దేనికోసం బిగించాడు చెప్పండి? దేనికోసం బిగించాడు? నాకు కళ్ళు బిగించాడు. దేనికి బిగించాడు చెప్పండి?
నేను ఖచ్చితంగా నేను బ్రతుకున్నంత కాలం దివారాత్రాలు బైబిల్ చదువుకోవాలా. నేను బైబిల్ చదువుకోవడానికి దేవుడు నాకు ఏం బిగించాడు? కళ్ళు. ఇప్పుడు నాకు కాళ్ళు బిగించాడు. 2 పాదాలు బాగున్నాయి, నా 2 పాదాలు. ఇప్పుడు నా 2 పాదాలు దేవుడు ఎందుకు బిగించాడు నాకు? సువార్త చేసేవారి పాదాలు సుందరాలు. అంటే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నాకు పాదాలు ఉంటే సువార్తకి వెళ్ళాలి. జాగ్రత్తగా వినాలి. నాకు 2 చేతులు బాగున్నాయి. నాకు 2 చేతులు బాగున్నాయి అంటే ఈ 2 చేతులతో నేను దేవుడి కోసం ఏం చేయాలి? పని చేయాలి. వింటున్నారా? చేతులతో పని చేయాలి, చేతులు బాగుంటే. కాళ్ళు బాగుంటే కాళ్ళుతో పని చేయాలి, కళ్ళు బాగుంటే కళ్ళుతో పని చేయాలి. చెవులు బాగుంటే వినగల చెవి ఏం వినాలి? దివారాత్రలను నేను దేవుడు మాటలు వింటూ ఉండాలి. దేవుడు మాటలు వినడానికి చెవి, దేవుడు వాక్యం చూడడానికి కళ్ళు, దేవుడి కోసం నడవడానికి కాళ్ళు, దేవుడు పని చేయడానికి చేతులు, దేవుడి కోసం బిడ్డల్ని కనడానికి యవ్వనం. అంటే శరీరంలోనికి వస్తున్న ప్రతిదీ కూడా దేవుడి కోసం ఉపయోగపడడానికే దేవుడు బిగించాడు ప్రతి అవయవాన్ని. అంటే అవయవాల వెనకాల దేవుని ఉద్దేశం ఏంటంటే, నీకు అవయవం బిగించానా, నువ్వు నా కోసం ఏం చేయాలి? పని చేయాలి. చెప్పాలి తమ్ముళ్ళు, ఏం చేయాలి? అవయవాలన్నీ ఉన్నవాడు దేవుడి కోసం ఏం చేయాలి? పని చేయాలి. అవయవ లోపం ఉంటే చెప్పండి, నాకు కళ్ళే లేవు తండ్రి, నన్ను ఏం చదవమంటారు బైబిల్ అన్నారు అనుకోండి, ఓకే కొడుక పాస్ అంటాడు. కళ్ళు ఉన్నవాడిని పాస్ అంటాడా? వీడు కాలు పట్టుకుంటాడు. మీరు పాస్ కదా. బాబ్బా మీకు అర్థం అవ్వాలి. ఇంకా కాళ్ళు ఉన్నవాడు సువార్తకి వెళ్ళటం లేదు, లేదా చర్చికి వెళ్ళటం లేదు, ఏ దేవుడి పనికి వెళ్ళటం లేదు. ఒరే కాళ్ళుండి ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతాడు వాడిని. నిన్ను అడుగుతాడా? మీరు చెప్పండి, మిమ్మల్ని అడుగుతాడా? ప్రభా నాకు కుంటుకాలు ప్రభా నల్లలేనంటే, ఓకే కొడుక నీకు పాసరా, నిన్నేం అనరా అంటాడు. ఎవరు బాగున్నారు ఇప్పుడు చెప్పండి? మేమా మీరా? ఎవరు బాగున్నారు? ఎవరు దేవుడు లెక్కల్లో సూపరు? ఎవరు దేవుడు లెక్కల్లో ఖ్యాతి కలిగిన వారు? ఎవరు దేవుడు లెక్కల్లో బాగున్నారు? ఇప్పుడు చెప్పాలి మీరు. ఇందాకేదో డైలాగ్ వేసాడు కదా, నేను కాలు రట్టేసుకుంటానని. ఆడు కాలు రట్టుకుంటాడు దేవుడు. అవయవలోపంతో ఉన్నాడు అని వీళ్ళని చూపిస్తూ నేను దేవుడు కాలు రట్టేసుకుంటానంటే, ముందు నీ కాలర సరిగా ఉందా లేదో చూసుకో. ముందు నీ కళ్ళు సరిగా ఉన్నాయో లేదో చూసుకో. ముందు నీ చేతులు సరిగా ఉన్నాయో లేదో చూసుకో. అన్నీ ఇచ్చాడు దేవుడు నీకు. వాడితో నువ్వేమో పాపం చేస్తున్నావు, లేని వాడి మీద జాలి పడుతున్నావు. కుసంస్కారం ఇది. సంస్కారం లేని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుడు తన చిత్త ప్రకారము ప్రతి మనిషికి అవయవాలు బిగిస్తాడు. బిగిస్తూ ఏమన్నాడు తెలుసా? ఇక్కడ జాగ్రత్త పట్టుకోవాలి మీరు. బిగిస్తూ 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 అవయవాలు బిగిస్తున్నప్పుడే అవయవాల లెక్క రాసుకున్నాడు దేవుడు తన డైరీలో. ఇది మర్చిపోకండి. నేను ఎందా చెప్పాను కదా, ఏదో పొరపాటును దేవుడు చేస్తున్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా? దేవుడు ఏమైనా అశ్రద్ధగా పనిచేయటం వల్ల మానవులకి అంగవైకల్యం వచ్చింది అనుకున్నారా? నో. ఎవరికి ఎన్ని అవయవాలు ఇస్తున్నానో శ్రద్ధగా ఇస్తున్నాను, అంతే శ్రద్ధగా ఎవడికి ఎన్ని అవయవాలు ఇస్తున్నానో రాసుకుంటున్నాను. డైరీ మెయింటైన్ చేస్తున్నాను అవయవాల కోసం అన్నాడు. కీర్తనల గ్రంథం మీరు తీయండి, 139వ కీర్తన తీయండి. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 16వ వచనం. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎప్పుడు చూస్తున్నాడట దేవుడు కన్నులు మనిషిని? ఎప్పుడు చూస్తున్నాయట? పిండం. ఏమంటే బిడ్డకి అవయవ నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది నాకు చెప్పాలా? ఎప్పుడు జరుగుతాయి? పిండంగా ఉన్నప్పుడే కదా. ఆ పిండంగా ఉన్నప్పుడే మనిషిని ఎవరు చూస్తున్నారట? దేవుడు. అంటే నిన్ను నన్ను దేవుడు ఎప్పుడు చూశాడు? పిండంగా ఉన్నప్పుడు. మనం అనుకుంటాం కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసి, దేవా ఏటి నన్ను చూడలేదు అంటావు నువ్వు. నేను ఎప్పుడు చూశాడు? నేను ఎప్పుడు నుంచి చూస్తున్నాడు? పిండం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసాయి. ఇంతకీ ఎందుకు దేవుడు కళ్ళు చూడాలి పిండాన్ని? పిండాన్ని దేవుడు కన్ను చూడకపోతే ఆ పిండానికి అవయవాలు రావు. అవయవాలు బిగించవలసింది దేవుడు. ఆ పిండం వైపు చూడవలసింది దేవుడు. ఆ పిండానికి సరిపడా అవయవాలన్నీ బిగించవలసింది దేవుడు.
ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. నా దినాలన్నీ, నా రోజులన్నీ నీ గ్రంథంలో రాసుకున్నావు తండ్రి అన్నాడు. అక్కడ పుట్నోటు ఉంటుంది చూడండి, చిన్నగా పుట్నోటు ఉండి 1 నెంబర్ ఉండి కింద చూడండి ఏమనుందో. కింద 1కి అర్థం ఏమనుంది అంటే, నా దినములన్నీ నీ గ్రంథములో రాసుకున్నావు, లేక నా దినములలో ఒకటైనను కాక మునిపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చూసారా, ఏం రాసుకున్నాడట గ్రంథంలో? అవయవములన్నీ దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితం. ఏం రాసుకున్నాడు దేవుడు? ఏం రాసుకున్నాడు చెప్పాలా? అవయవాలను బిగిస్తున్నప్పుడు సరైన అవయవం బిగిస్తున్నాడో లేదో. ఇప్పుడు 2 కాళ్ళు ఇచ్చాడు, 2 కాళ్ళు సరిగా ఇచ్చాడు అనుకోండి, ఇతనికి 2 కాళ్ళు ఇచ్చామని రాసుకుంటాడు. ఒకటి ఇవ్వలేదు అనుకోండి, నోట్స్లో ఎన్ని రాసుకుంటాడు? ఒకటే రాసుకుంటాడు. ఇప్పుడు కళ్ళు ఇచ్చాడు, సరిగా పని చేయని కళ్ళు, చూడని కళ్ళు, అవయవాలు పెట్టాం కానీ పని చేయట్లేదు. సో కళ్ళు లేవు ఇతనికి, రిజిస్టర్లో ఎంటర్ అయిపోతున్నాయి ఇవన్నీ. తమ్ముళ్ళు జాగ్రత్తగా వినండి, మీరు మీ జీవితం గురించి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి సమాజంలో. మీ జీవితం ఎందుకు ఇలాగైంది, ఎన్నో ప్రశ్నలు సమాజంలో ఉన్నాయి. దానికి మీరు ధీటుగా సమాధానం ఇచ్చి మీ జీవితాన్ని దేవుడి కొరకు నిలబెట్టుకోవడానికి నేను చెప్తున్న ఈ మాటలు, ఈ ప్రసంగం మీ జీవితానికి చాలా అవసరం. మమ్మల్ని ఎందుకంటే దేవుడు ఇలా చేశాడు. మిమ్మల్ని నిరాశపరిచే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని కించపరిచే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని చులకనగా చూసే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని ఎద్దేవా చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు ఈ ప్రసంగం వినాలి. మీరు ఎంత గొప్పవాళ్ళో మీకు తెలియాలి. మీ అవయవాల వెనక దేవుడు ఉన్నాడన్న సంగతి మీకు తెలియాలి. మీరు అవయవ లోపంతో పుట్టారన్న సంగతి కూడా దేవుడికి తెలుసు అన్న సంగతి మీకు తెలియాలి. మీకు అర్థమవుతుందా? నా అవయవాలు నిరూపింపబడుచుండగా అవన్నీ నాకు నీ గ్రంథములో లిఖితములు ఆయనంటే అర్థం ఏంటంటే, అవయవ లోపం ఉన్నప్పుడు రిజిస్టర్లో ఏమని పడింది చెప్పండి? దేవుడి రిజిస్టర్లో అవయవ లోపం పడిందా? ఇప్పుడు చెప్పండి, ఏదో పొరపాటున జరిగిందా? దేవుడు కావలసి అవయవ లోపంతో పుట్టిస్తున్నాడా? మీకు అర్థమైంది ఇప్పుడు. ఎందుకంటే పుట్టాలి అవయవ లోపంతో? ఇది కదా ప్రశ్న. ఎందుకంటే పుట్టాలి, ఎందుకు పుట్టాలి? ఏమంటే ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది, మీరు జాగ్రత్తగా వినాలి. అన్ని దేవుడి మీద వేయడానికి కుదరదు. ఇక్కడ ఇదో చిన్న క్లారిఫికేషన్ ఉండాలి మీకు. అన్ని దేవుడి మీద వేయడానికి కుదరదు. అవయవ లోపం అంటే పుట్టుకతో అవయవ లోపంతో పుట్టాడు అనుకోండి, అది దేవుడి కార్యమే. కానీ కొంతమంది ఎక్స్ట్రాలు చేసి మధ్యలో పోగొట్టుకుంటారు. లేరా పోగొట్టుకునే వాళ్ళు? బైక్ని 60లో 50లో తోలితే క్షేమంగా ఇంటికి వస్తాడు. వెళ్తుంది కదా అని 100 అట్టుకుని రింగ్ రోడ్ ఎక్కాడు అనుకోండి, కాళ్ళలో చేతిలో కళ్ళలో ఇరిగిపోతాయి, మూతిపోలు రాలిపోతాయి. అలా కూడా అంగవైకల్యం వస్తుంది. అది కూడా దేవుడి అకౌంట్లో వేస్తారా? వేయొచ్చా? ఇంకా ఈడు ఎవరైనా అంగవైకల్యంతో కనపడితే చాలు ఇంక దేవుడు అన్నాడు అని. నీకేం తెలుసు? భర్త అలా పుట్టాడా, మధ్యలో పోగొట్టుకున్నాడా? ఇంకోటి చెప్తున్నాను, చాలా మంది తల్లులు తండ్రులు సరైన తిండి తినక, ఆ బిడ్డను తల్లి గర్భంలో ఉన్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోక కొంతమంది అవయవ లోపంతో పుడతారు. అవి దేవుడి మీద వేయడానికి కుదరదు. అంటే రకరకాల జబ్బులు వస్తాయి. ఆ జబ్బులు వీళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోక తెచ్చుకుంటారు. వాటిని దేవుడి మీద వేయడానికి కుదరదు. అవయవ లోపం అంటే బిడ్డ పుట్టేటప్పుడే అవయవాల లోపంతో పుట్టాడంటే అది మాత్రం దేవునిది. మధ్యలో పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు, అనారోగ్యాలు తెచ్చుకుని ఆరోగ్యాలను పోగొట్టుకుని శరీరంలో ఉన్న అవయవాలను పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. అవి దేవుడి అకౌంట్లో వేయడానికి కుదరదు. ఈ అవయవ లోపం కూడా దేవుడే ఇచ్చాడు అన్న కుదరదు. మనుషులు చేసుకునే తప్పులు కూడా ఉంటాయి, మనుషులు చేసుకునే పాపాలు కూడా ఉంటాయి, మనుషులు చేసుకునే ఘోరాలు కూడా ఉంటాయి. దానివల్ల అవయవ లోపం రావచ్చు. అది దేవుడికి సంబంధం లేదు. మనుషులు జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల నీకు వచ్చింది అది. అయితే అవయవ లోపంతో పుడుతున్న వాళ్ళందరూ దేవుడు గ్రంథంలో రాసుకుని మరి అవయవాలు ఇస్తున్నాడు అంటే, భూమి మీద అంగవైకల్యంతో పుట్టిన ప్రతి బిడ్డ గురించి ఎవరికి తెలుసు? ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరికి తెలుసు? అవయవాలు ఉన్న వాళ్ళందరూ దేవుడికి తెలుసా? తెలుసు. అవయవాలు లేని వాళ్ళందరూ దేవుడికి తెలుసా? తెలుసు. బైబిల్లో రెఫరెన్స్ చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. నిర్గమకాండం తీయండి, 4వ అధ్యాయం 10వ వచనం.
మోషే గారితో దేవుడు చెప్తున్నాడండి, సేవకి వెళ్ళమని చెప్తున్నాడు మోషే గారితో దేవుడు. సేవకి వెళ్ళమని మోషే గారితో దేవుడు చెప్తుంటే మోషే గారు సేవకి వెళ్ళడానికి ఇష్టం లేక ఆయనలో ఉన్న కొన్ని లోపాలు దేవుడికి చెప్తున్నాడు. అయ్యా, నన్ను సేవకి వెళ్ళమంటున్నారేంటి, నన్ను సేవకుడిగా మారమంటున్నారేంటి, నాకు చాలా లోపాలు ఉన్నాయి, అవయవ లోపాలు, ముఖ్యంగా నేను నత్తివాడిని, సరిగా నాకు మాటలు రావు, నేనెలా చేస్తాను సేవ, నేనెలా చెప్పగలను దేవుడి గురించి, నేనెలా నిలబడను మీకు సేవకుడిగా, నాకు అవయవ లోపం ఉంది కదా అని ఎవరితో చెప్తున్నాడు మోషే గారు? తమ్ముళ్ళు జాతకాలు ఎవరితో చెప్తున్నాడు? దేవుడితో. ఇప్పుడు దేవుడు అవయవాలు ఇచ్చినప్పుడు లిస్ట్ రాసుకొని ఇచ్చాడా? ఇచ్చాడు. ఇప్పుడు అవయవ లోపం ఉన్నట్టుగా దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు ఆయనతోనే మాట్లాడితే ఎలాగుంది ఇది? చాలులే నాకు మొత్తం తెలుసు అన్నాడు దేవుడు మోషే గారితో. మీరు చదవాలి ఇప్పుడు 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నాకు సరిగా మాటలు రావు, నాకు లోపం ఉంది, నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యమును నాలుక మాంద్యమును కలవాడనని యెహోవాతో చెప్పగా. ఈయన ఎవరితో చెప్తున్నాడు? వెళ్ళి ఎవరికి చెప్పకూడదో ఆయనకి చెప్పాడు. మనుషులకు చెప్పారు అనుకోండి, పోలే బాబు అని జాలి పడతాడు. దేవుడితో చెప్తే నీకు లోపం ఉందని నాకు తెలియదు అంటాడు ఆయన. నాకు సరిగా మాటలు రావు, నాకు నత్తి అని ఏమంటే మోషే గారు దేవుడితో అంటుంటే ఇప్పుడు దేవుడు చూడండి రిప్లై ఏమనిచ్చాడో 11వ వచనంలో. యెహోవా, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? ఎవరితో మాట్లాడుతున్నావు మోషే? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? మానవులందరికీ నోరిచ్చిన వాడు. చాలా మంది బైబిల్లో ఉన్న దేవుడు క్రైస్తవులకే దేవుడు అనుకుంటున్నారు. కాదండి, పొరపాటు. బైబిల్లో ఉన్న దేవుడు సర్వ ప్రపంచానికి దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వ మానవులను కలిగించిన వాడు, సర్వ మానవాళికి అవయవ నిర్మాణం చేస్తున్నవాడు, చేసినవాడు. ఆయనతోనే అవయవ లోపాల గురించి మాట్లాడతారా? మోషే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 11వ వచనంలో చూడండి. యెహోవా, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవాడినే గాని, గ్రుడ్డివాడినే గాని పుట్టించిన వాడెవడు? అండర్లైన్ చేయండి. ఎవరు పుట్టించారనుకున్న వీళ్ళందరినీ? యెహోవానైనా నేనే కదా, నేనే పుట్టించాను వాళ్ళని. అలాగా గుడ్డివాడిగా నేనే పుట్టించాను, కుంటివాడిగా నేనే పుట్టించాను, చెవిటివాడిగా నేనే పుట్టించాను. యెహోవానైనా నేనే కదా, నేనే. దేవుడే మిమ్మల్ని పుట్టించాడు. అలాగా దేవుడే పుట్టించాడు. ఆ అవయవ లోపం ఉన్నట్టుగా కూడా ఎవరికి తెలుసు? ఇప్పుడు దేవుడికి తెలుసు. నేను మాట్లాడుతాను ఈ ఆత్మజ్ఞానం లేని వాళ్ళకి, లేదంటే మానవ మట్టి మెదడుతో ఆలోచించే వాళ్ళకి ఈ విషయాలు అర్థం కావండి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి దేవుడే పుట్టించాడట అవయవ లోపంతో అన్నారు అనుకోండి, వాడేమంటాడు? ఏంటంటే దేవుడు ఎంత అన్యాయం చేశాడు, అలా చెయ్యొచ్చా, అలా పుట్టించొచ్చా అంటాడు. నేను మాట్లాడుతున్నాను. కొమ్మరాయన కుండలు చేస్తూ ఉంటాడు. చూశారు కదా, ఇప్పుడు అక్కడక్కడ చేస్తున్నారు, ఒకప్పుడు ఎక్కువ చేసేవారు. ఈ పాత్రలు లేనప్పుడు అందరూ వంటలు వండుకోవాలంటే ఏ పాత్రలో వండుకునేవారు? ఒకప్పుడు మట్టి పాత్రలు. కొమ్మరాయన కుండలు చేస్తున్నప్పుడు ఒక కుండ పెద్ద కుండ చేసుకుంటాడు, ఓ పక్క మీడియం కుండ చేస్తాడు, ఓ పక్క చిన్న కుండ చేస్తాడు, ఓ పక్క దాక చేస్తాడు, ఓ పక్క చెంబు చేస్తాడు. ఇప్పుడు ఆ పాత్రలు తయారు చేసుకుని ఆయన ఇష్ట ప్రకారం చేసుకుంటాడా, మన ఇష్ట ప్రకారం చేసుకుంటాడు? మీరు చెప్పండి. అంతే కదా. కొమ్మరివాడు పాత్రలు చేసుకునేప్పుడు తన ఇష్టం, తనకిష్టమైనట్టుగా షేప్ తీసుకుంటాడు, తనకిష్టమైనట్టుగా నిరూపించుకుంటాడు. అడగడానికి మనకేమి లేదు, హక్కు లేదు. ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకంటే ఇలా పుట్టించాడు అంటే దీని వెనకాల కారణం ఉంది. నా ఇష్టం అన్నట్టు ఇందాక, నా చిత్త ప్రకారము నేను శరీరంలో ఏముంచుతాను? అవయవాలు ఉంచుతాను. పుట్టుకతో గుడ్డివాడుగా కానీ కుంటువాడుగా కానీ ఎవరైనా పుడుతున్నారు అంటే వాళ్ళు అలా పుట్టించింది నేనే కదా అన్నాడు. ఇప్పుడు మీరు చదువుకున్న భాగంలో వాళ్ళు అలా పుట్టించింది నేనే కదా అన్నాడు. ఇంతకీ ఎందుకండి దేవుడు ఇలా పుట్టిస్తున్నాడు? పుట్టించి అలాగేమైనా వాళ్ళకి అన్యాయం చేశారంటే నో, అదొక స్పెషల్గా మీరు అలా పుట్టాలి అన్నది దేవుని సంకల్పం, దేవుడు ఆలోచన, దేవుడు ప్రణాళిక. ఏంటండి దీని వెనకాల దేవుడు ప్రణాళిక అంటే మనకి కొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పాడు. ఇది
కొత్త నిబంధనలో యేసు ప్రభు బయలుపరిచాడు ఇది. ఎందుకంటే అవయవ లోపంతో మనుషులు పుడతారు అంటే దీని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పము, అవయవ నిర్మాణం వెనకున్న అసలు విషయము దేవుడి యొక్క విషయం. అలా చెప్తున్నాడు, మనుషులు కాదు. మనుషుల మాటలు మీరు పక్కకు గెంటేయండి. మీకు జీవితం ఇచ్చింది దేవుడు, మిమ్మల్ని పెంచుతున్నది దేవుడు, మిమ్మల్ని పోషిస్తున్నది దేవుడు. మీరు చనిపోతే వెళ్ళవలసింది ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికి. మీరు ఆ దేవుడిని నమ్మండి, ఆ దేవుడి మాటలపైనే మనసు ఉంచండి తప్ప మనుషుల మాటల వైపు మీరు మొగ్గకండి. మీరు ఇప్పుడు చూద్దాం, యేసుప్రభుని అడుగుదాం, ఎందుకంటే ఇలా పుడుతున్నారు, వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందా అంటే ఆయన ఏమన్నాడో చూపిస్తాను. ఇప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయానికి రండి, మొదటి వచనం. అందరు బైబిల్ తీసుకోండి. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం. ఆయన మార్గమును పోవుచుండగా, యేసుక్రీస్తుల వారు సువార్త ప్రకటించుకుంటూ మార్గంలో వెళ్తున్నారు. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు ఎవరు కనబడ్డారట? తమ్ముళ్ళ దగ్గర, చాలా మంది దగ్గర బైబిల్ లేదు, వింటున్నారా? ఎవరు కనబడ్డారు? ఎవరు కనబడ్డారు? యేసు ప్రభుకి ఎవరు కనబడ్డారు? పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనపడ్డాడు. అంటే పుట్టుకతో భర్త ఎలా పుట్టాడు? ఆయన అంగవైకల్యంతో గుడ్డివాడిగా పుట్టాడు. వెరీ గుడ్. ఒకడు కనబడెను. ఆయన శిష్యులు అంటే యేసుప్రభు శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? ఇక్కడ ఆగాలి. ఇదే మీ హృదయాల్లో పెట్టి మిమ్మల్ని కొంగదీసింది లోకం. నేను అవయవ లోపంతో పుట్టాను అంటే నేనేమైనా పాపం చేశానా? చాలామంది ఏమంటారంటే అమ్మనాన్న పాపం చేశారు కనుక పిల్లలు అలా పుట్టారని చెప్పేవాళ్ళు ఉన్నారు. మరికొంతమంది మేధావులు ఏం చెప్తారంటే వీడు పోయిన జన్మలో పాపం చేశాడట, అందుకే ఈ జన్మలో ఇలా పుట్టాడట. ఈ కథలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కథలు. మనిషికి ఒకటే జన్మ, 2 జన్మలు, 3 జన్మలు, 14 జన్మలు ఏమి లేవు. ఒకటే జన్మ, ఒకటే జీవితం, ఒకటే జన్మ, ఒకటే మరణం, ఒకటే నువ్వు వెళ్ళవలసిన లోకం, పరలోకం. తప్పు చేసి దేవుడిని నమ్మకుండా పాపం చేసి బ్రతికితే వెళ్ళిపోయేది పాతాళ లోకం. అంతే. మనిషి భూమి మీద విడిచిన తర్వాత వెళితే పరలోకానికి వెళ్ళాలి, లేదంటే పాతాళానికి వెళ్ళాలి. అంతే తప్పండి ఇంకో లోకం, ఇంకో జన్మ, ఇవన్నీ మనుషులు కల్పించిన కట్టు కథలు. ఇప్పుడు యేసుప్రభుని అడుగుతున్నారు వాళ్ళు, ప్రభా వీడు పుట్టిగుడ్డివాడు కదా, వీడు ఈ గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు? ఎవరంటే వాళ్ళ దృష్టిలో ఎవరు? వీడా, వీడిని కన్నవారా? రైట్. సమాజంలో ఉన్నది యేసుప్రభుని అడిగారు. సమాజం అంతా ఒక అవయవ లోపంతో పుట్టాడంటే ఈడేదో శాపం చేసుకున్నాడండి, ఈడేదో పాపం చేసుకున్నాడండి, ఆ పోయిన జన్మలో చేసింది ఇప్పుడు అనుభవిస్తున్నాడండి, వీడు పాపిస్తోడండి అంటారు అవయవ లోపంతో పుడితే. లేదా వీడిని వదిలేసి ఎవరిని అంటారు? అమ్మనాళ్ళు, వాళ్ళు ఏదో పాపం చేశారండి అందుకేనండి వీడు ఎలా పుట్టాడు. కాదండి, తప్పండి. ఇప్పుడు చెప్తాడు తప్పని యేసుప్రభు. వీడు పుట్టి గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను? వీడా, వీడిని కన్నవారా అని ఆయనను అడగగా. ఎవరిని అడిగారు? యేసుప్రభుని అడిగారు. ఇప్పుడు యేసుప్రభు చెప్తున్నారు చూడండి, 3వ వచనం. యేసు వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు. దట్స్ ఇట్. మీ జన్మ గురించి ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టుకోవచ్చు. వీడైనను వీడిని కన్నవారైనను ఏం చేయలేదట? పాపం వలన వచ్చిన అవయవ లోపం ఇది కాదు. మీరేం తప్పు చేయలేదు. ఎంత ధైర్యం ఇచ్చాడండి యేసుప్రభు, ఎంత ధైర్యంగా ఉంది ఇది. ఇంతకాలం లోకం మీరేదో చేశారా, మీ అమ్మ నాన్నలు ఏదో చేశారా, మీరు అందుకే ఇలా పుట్టారా? నో. యేసుప్రభు అంటున్నాడు, వీడైనను వీడిని కన్నవారైనను ఏం చేయలేదట? ఏమంటే ఒక మాట అడుగుతానండి, నేను పాపం చేస్తే నా కొడుకుని అలా పుట్టించిన వాడు మంచి దేవుడు అవుతాడా? అసలు దేవుడికి అలాంటి లక్షణాలు ఉండొచ్చా? దేవుడికి అలా స్వభావాలు ఉండొచ్చా? నువ్వు తప్పు చేసావు కనుక వీడికి శిక్ష వేస్తానంటే ఏమవుతుందండి? యేసుప్రభు చెప్పాడు, వీడైనను వీడిని కన్నవారైనను ఏం చేయలేదట? పాపం చేయలేదు. నేరం మీది కాదు, అసలు మీరు ఏ తప్పు చేయలేదు. అవయవ లోపం మీ నేరం కాదు, మీ తప్పు కాదు, అది దేవుడి చిత్తం, దేవుడి ఇష్టం. మరి ఎందుకంటే ఇలా పుట్టించాడు అంటే చెప్తున్నాడు చూడండి. వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ అంటే విషయం ఉందని అర్థమవుతుందా? బైబిల్ ఇలా చదువుకోవాలా? వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు కానీ
అంటే ఏదో ఉంది ఏట కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా వీని యందు ఏం కనబడాలట? దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడాలి. ప్రత్యక్షంగా వాడిని చూస్తే దేవుడు జ్ఞాపకం రావాలి. మీకు ప్రారంభంలో చెప్పేశాను ఇది. ఏమని? అవయవ లోపంతో ఉన్న వాళ్ళని చూడగానే టక్కుమని అవతలోడికి ఎవరు గుర్తొస్తున్నాడు అంటే మీరు ఎవరిని జ్ఞాపకం చేయడానికి పుట్టారు చెప్పండి? మీ జన్మ మంచిదా మా జన్మ మంచిదా ఇప్పుడు మీరు చెప్పాలా? మేము మాట్లాడితే కానీ దేవుడి గురించి తెలీదు, మేము వాక్యం చెప్తే కానీ దేవుడి గురించి తెలీదు. మీరు అలా నిలబడితే చాలు ఎవరు జ్ఞాపకం వస్తారు అవతలోడికి? ఏ లైఫ్ బాగుంది చెప్పండి. ఇప్పుడు మీరు నోటితో మాట్లాడకుండా మీరు నిలబడితే చాలు అవతలోడికి ఎవరు జ్ఞాపకం వస్తాడు? ఏమనండి దేవుడు అందరికి మంచి అవయవాలు ఇచ్చి ఇతనికి ఇలా చేశారండి. దేవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నారు మీరు లోకానికి. సమాజానికి దేవుడు ఎవరో చెప్తున్నారు, సమాజానికి అవయవాలు ఇచ్చేది దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నారు మీరు. ఎంత ఎంత భాగ్యం అది, ఎంత గొప్ప భాగ్యం అది. అది అవయవాలు అన్నీ ఉన్నవాడికి లేదు. అవయవాలు అన్నీ ఉన్నవాడు ఎలా చూపించాలి దేవుని సమాజానికి అంటే వాడు కళ్ళతో పాపం చేయకుండా, వాడు చేతులతో పాపం చేయకుండా, వాడి సర్వ శరీరాన్ని పవిత్రంగా పెట్టుకుని మీరు ఎందుకంటే పాపం చేయట్లేదంటే మాకు అవయవాలను ఇచ్చిన దేవుడు అన్నాడండి, ఈ పాపాలు చేయొద్దు అన్నాడండి, ఇదిగో ఈ సత్క్రియలు దేవుడు పని చేయమన్నాడు అని వాడు పని చేసి సమాజానికి దేవుడిని చూపించాలి. మీరు జస్ట్ అలా నిలబడితే చాలు మిమ్మల్ని బట్టి ఎవరు జ్ఞాపకం వస్తారు? ఏముందండి లైఫ్ ఇది? దీన్నా కృంగదీశారు ఎంతకాలం? దీన్నా మీకు ఏదో తప్పు చేశారు, ఏదో పాపం చేశారని మిమ్మల్ని వెనక్కి నెట్టేశారు కదండి. వీళ్ళంతా వెనక్కి నెట్టేశారు. దేవుడు నిలబెడతాడు. యేసుప్రభు చెప్తాడు, మీలో ధైర్యాన్ని నింపుతాడు. మీ జన్మ ఒక అపురూపమైన జన్మ, మీ జన్మ ఒక ప్రత్యేకమైన జన్మ, మీ జన్మ సమాజానికి దేవుడిని ప్రత్యక్షపరిచే జన్మ. వీరి యందు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే దేవుడు వీరిని అలాగా పుట్టించాడట. ఏమన్నా మాట్లాడుతాను, ఈ పుట్టుగుడ్డువాడు కళ్ళు వచ్చేసాయి. ఇదే సందర్భంలో ఆ పుట్టుగుడ్డువానికి యేసుప్రభు కళ్ళు ఇచ్చారు ఆ రోజు. ఆ కళ్ళు ఇవ్వడం వల్ల నిజంగా వాడు సువార్త చేశాడండి ఆ ప్రాంతం అంతా. ఆ రోజున్న శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అందరూ కంగుతున్నారు. పుట్టిగుడ్డువాడికి కళ్ళు ఎవరు ఇవ్వగలిగారు అంటే యేసుప్రభు ఇచ్చాడట, యేసుప్రభు ఇచ్చాడట, యేసుప్రభు ఇచ్చాడట. అవయవ నిర్మాణం చేయగలిగిన సృష్టికర్త మానవ రూపేణ మన మధ్యలో తిరుగుతున్నాడట. అతని జన్మ వల్ల ఆ రోజు యేసుక్రీస్తుల వారికి ఎంతో కీర్తి వచ్చింది. ఈరోజు మీ జన్మ వల్ల మిమ్మల్ని చూడగానే ప్రజలకి కీర్తి వస్తుంది. దేవునికి కీర్తి అండి. మిమ్మల్ని చూడగానే దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఏమన్నా మేము మాట్లాడుతాను, నన్ను చూడగానే ఎవరికైనా దేవుడు జ్ఞాపకం వస్తాడా? మీరు చెప్పండి. ఈ అవయవాలు బాగున్న వాళ్ళు ఇప్పుడు ఈ సభలో చాలా మంది కూర్చున్నారు, వాళ్ళని చూడగానే దేవుడు జ్ఞాపకం వస్తాడా? అతడు దేవుడు వాక్యం చెబితే అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. లేదా ఏదైనా దేవుడు పని చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. మీరు జస్ట్ అలా నిలబడితే చాలు. దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్షపరచబడుటకే దేవుని వాడిని అలాగా పుట్టించాడట. బాగుందా? సరే, అలా చెప్పాడు సమాధానాలు దేవుడు. ఎలా ఇచ్చాడు చూసారా వివరణ. అంగవైకల్యం గురించి వివరణ చూడండి, దేవుడు బైబిల్ అలాగే ఇచ్చాడు. వివరణ ఎంత మంచి వివరణ. మీకు కింద ప్రారంభంలో మాట చెప్పాను, అన్ని అవయవాలు ఉన్నవాడు అవయవాలతో పని చేయాలి. అవయవాలతో చేసిన పని లెక్క దేవుడికి చెప్పాలి. దేవుడు ఏమన్నాడు తెలుసా? పూర్తిగా అవయవాలు ఉన్న వాళ్ళతో ఏమన్నాడు తెలుసా? ఒరే, నీకు అన్ని అవయవాలు ఉండి నీ పాపం చేయటం కంటే ఆ ఉన్న అవయవాలను పెరికేసుకోరా అన్నాడు. మత్తయి సువార్త. మీరు ఇవన్నీ చూడాలి. బైబిల్లో ఇంత లోతుగా రాశాడు అవయవాల గురించి దేవుడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 8వ వచనం చూడండి బైబిల్లో. మత్తయి సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిస్తే, అంటే అవి నీతో పాపం చేయిస్తూ ఉంటే దానిని నరికి నీ వద్ద నుండి పారే. ఎందుకురా పాపం చేసే అవయవం? ఎందుకు నీతో పాపం చేసే అవయవం? ఆ అవయవం నీతో పాపం చేయించి పాపానికి జీతంగా నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు అవయవాలు? 2 చేతులు కలిగి చేతులు నిన్ను అభ్యంతరపరిస్తే, నిన్ను అభ్యంతరపరిస్తున్న చెయ్యి ఏదైతే ఉందో దాన్ని పెరికి పాడై. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? అవయవాలుంటే అవయవాలతో పాపం చేయడానికి కాదు, ఏం చేయడానికి?
దేవుని పని చేయడానికి. అర్థమవుతుందా? ఇంకా చెప్తున్నాడు చూడండి, ఇంకా కిందకి చదువుదాం. 2 చేతులతో, 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడువుగానో అంగహీనుడువుగానో జీవములో ప్రవేశించుట. బబ్బా, అంటే ఈ కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఎక్కడ ప్రవేశిస్తారట? జీవములో. ఎందుకంటే అవయవాలే లేవు కదా పాపం చేయడానికి. అవయవాలు ఇచ్చింది దేవుడు పని చేయడానికి. అవయవాలే లేవు అంటే నువ్వు ఇంకేం పని చేస్తావు? పాపము చేయలేవు, దేవుడు పని చేయలేవు. నువ్వు జీవంలోనికి వెళతావు అన్నట్టు. నువ్వు జీవంలోనికి వెళతావు, నువ్వు పరలోక రాజ్యాన్ని చూస్తావు. నువ్వు నమ్మితే చాలు. కానీ అన్ని అవయవాలు ఉన్నవాడు నమ్మి వాడి దేహం అంతా దేవుడి పనిలో పెట్టాలి. మీ దేహములతో దేవుడిని ఏం చేయమన్నాడు? మహిమపరచండి, మహిమపరచండి. దేవుడి పనిలో మీరు ఉండాలి, దేవుడిలో మీరు ఉండాలి అన్నట్టు. ప్రియులరా, ఇది మీకు అర్థమైతే అంగవైకల్యం శాపం కాదు. అంగవైకల్యం మన మీద మోపబడిన ఏదో పాపము కాదు. అంగవైకల్యం వరం. దేవుడి కొరకు ఏమన్నా చక్కగా బ్రతికితే మీరు నమ్మితే చాలు. ఏ పని మీకు లేదు, ఏ అవయవం అయితే మీకు లేదో ఆ అవయవంతో మీరు చేయవలసిన పని మీకు లేదు. అవయవ లోపం ఒక రకంగా వరం తప్ప శాపం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఎంత బాగా రాశాడు చూసారా? 2 చేతులు కలిగి 2 కాళ్ళు కలిగి నువ్వు పాపం చేసి నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోవడం కంటే కుంటివాడిగానో గుడ్డివాడిగానో జీవములో ప్రవేశించుట మేలు కదా. అవి లేనివాడు పాపం చేయలేదు, అవి లేనివాడు దేవుడు పని చేయడానికి వాడికి పని లేదు కనుక వాడు జీవంలోకి వెళ్ళిపోతాడు. 2 అవయవాలు ఉన్నాయి అంటే అవయవాలన్నీ బాగున్నా నీ గురించి ఆలోచించుకున్నాడు దేవుడు. వాళ్ళు సేఫ్, వాళ్ళకి పని లేదు, వాళ్ళకి అవయవాలు లేవు, పాపం చేయడానికి అవకాశం లేదు. నీ జీవితం గురించి ఆలోచించుకో అన్నాడు. ఇవన్నీ తెలియకండి, ఇవన్నీ తెలియక బాగున్నవాడు బాగోలేని వాడిని ఏం చేస్తున్నాడు? చిన్న చూపు చూస్తున్నాడా? కుంటోళ్ళండి, గుడ్డోళ్ళండి. ఎవరిని చిన్న చూపు చూడాలి చెప్పండి? మీరు ధైర్యంగా నిలబడి వచనాలు మీకు అర్థమైతే మీరు అనాలి, ఓరే మీ సంగతి దేవుడు చూసుకుంటాడరా, మేము సేఫ్రా. అంతే కదా? అవయవాలన్నీ బాగున్నవాడి సంగతి ఎవరు చూస్తాడు? దేవుడు లెక్కలు అడుగుతాడు. అవయవ లోపం ఉందంటే వాటితో చేయవలసిన దేవుడు పని మీకు లేదు. దేవుడి పని లేదు మీకు. దేవుడి కొరకు ఏమన్నా వెళ్ళవలసిన పని లేదు. అలాగని దేవుడు ఇక్కడ చెప్తాను, అలాగని దేవుడు చివరి మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. నీకు అవయవాలు ఇచ్చాను, అవయవాలతో దేవుడు పని చేయి. అవయవాలు లేవనుకో, వాటితో నువ్వు చేయవలసిన దేవుడు పని నీకు లేదు. కానీ అవయవాలన్నీ ఉన్నవాడు అవయవాలు లేని వాడిని వెక్కిరిస్తే ఊరుకోనని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే తన బిడ్డలు కదా, తను కోరుండి అలా పుట్టించుకున్నాడు కదా, తను కావలసి తను మహిమపరచడానికి ఆ జన్మిచ్చాడు కదా, అంగవైకల్యంతో పుట్టించాడు కదా. అలా ఎవరైతే నా బిడ్డలుగా అంగవైకల్యంతో నన్ను మహిమపరచడానికి వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి నా కోసం ప్రపంచానికి తెలియచేయడానికి పుడుతున్నారో వాళ్ళని మీరు గౌరవించలేదా? వారిని మీరు సన్మానించలేదా? వారిని మీరు మర్యాదగా చూడలేదా? నేను ఊరుకొని సీరియస్ అవుతానన్నాడు. లేవికాండం చూడండి, దేవుడు ఎంత మంచి సిక్యూర్ లేదా ఎంత మంచి సంస్కారం అవయవాలు ఉన్న వాళ్ళకి నేర్పిస్తున్నాడో మీరు చూడాలి. లేవికాండం 19వ అధ్యాయం 14వ వచనం చూడండి. లేవికాండం 19వ అధ్యాయం 14వ వచనం. లేవికాండం 19వ అధ్యాయం 14వ వచనం. చెవిటి వానిని తిట్టకూడదు. సరే, అతనికి మాటలు వినపడవు కదని. ఏమండి ఈరోజు సమాజం ఎవరిని తిడతా చెప్పండి? ఎవరిని హేళన చేస్తా చెప్పండి? ఎవరితో కామెడీ చేస్తా చెప్పండి? చెవులు లేవు కదని ఇష్టానుసారంగా అతను ముందు తిడతాను అంటే సృష్టికర్తనైన నేను ఊరుకోను. చెవిటి వాళ్ళని ఏం చేయకూడదు? తిట్టకూడదు. గుడ్డివాని ఎదుట ఏమేయకూడదట? అడ్డం వేయకండి. అడ్డం ఏదన్నా ఉంటే కాపాడు, చేయి పట్టుకో, నడిపించు, అంతే తప్ప గుడ్డివానికి అడ్డంగా వేసి వాడు కింద పడిపోతే నువ్వు కామెడీ చేస్తానంటే మీ నడ్డి వెరగొడతానన్నాడు దేవుడు. గుడ్డివానికి అడ్డం వేయకూడదు. నీవు దేవునికి భయపడవాలి, నువ్వు దేవునికి భయపడవాలి, నువ్వు దేవునికి భయపడవాలి. అంటే వాళ్ళను చూడగానే వాళ్ళని హేళన చేయకూడదని ఎవరికి భయపడాలట? అంటే దేవునికి భయపడమని ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? ఆ బిడ్డను నేను అలా పుట్టించాను గనక వాళ్ళని హేళన చేస్తే నేను ఊరుకోను.
నాకు మీరు భయపడాలి. తర్వాత మాట చూడండి, తర్వాత మాట, నేను యెహోవాను, నీవు అన్యాయపు తీర్పు తీర్చకూడదు, నువ్వు భేదవాడని వాడికి పక్షపాతము చేయకూడదు. ఏమండి ఎంత బాగుందండి. వాళ్ళని మీరు హింసించకూడదు, వాళ్ళని మీరు హేళన చేయకూడదు, వాళ్ళని మీరు బాధ పెట్టకూడదు. వాళ్ళు నా పిల్లలుగా నన్ను ప్రత్యక్షపరచడానికి, నా గురించి సమాజానికి చెప్పడానికి వాళ్ళ దేహాలతో వాళ్ళు అలా పుట్టారు కనుక వాళ్ళని మీరు ఏమీ చేయకూడదు, వాళ్ళని గౌరవించాలి. మీరు ఇంకెంత మంచి మాట చెప్పాడు తెలుసండి. మీరు ఆశ్చర్యపోతారు. దేవుడు ఈ అంగవైకల్యంతో పుట్టిన వారి ఎడల ఎంత గొప్ప మనసు కలిగి ఉన్నాడో చివరిగా వచ్చిన చెప్పి ముగించేస్తాను. ఎంత గొప్ప మనసు కలిగి ఉన్నాడు అంటే, లోకాసు వార్త మీరు తీయండి. లోకాసు వార్త 14వ అధ్యాయం, లోకాసు వార్త 14వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. లోకాసు వార్త 14వ అధ్యాయం 13వ వచనం. అయితే నీవు విందు చేయనప్పుడు, నువ్వు విందు చేస్తావు కదా, నీ ఇంట్లో విందు చేసుకుంటావు కదా, పార్టీలు చేసుకుంటావు కదా, బర్త్డే పార్టీలు, పెళ్లి పార్టీలు, విందులు, వినోదాలు చేసుకుంటావు కదా. నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. ఎవరిని పిలవాలట విందుకి? విందుకి ఎవరిని పిలవమని చెప్తున్నాడు? బేదలు, అంగహీనులు, అవయవలోపం ఉన్న వాళ్ళు, కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను పార్టీకి పిలవండి, వాళ్ళే మీ చుట్టాలు అన్నాడు. ఎక్కడండి దేవుడు అంగవైకల్యంతో పుట్టిన వారికి వేస్తున్న స్థానం చూసారా? ఆయన హృదయంలో మీ మీద ఉన్న మర్యాద చూసారా? ఆయన మీకు ఇస్తున్న ప్రథమ స్థానం చూసారా? మీరు విందు చేస్తున్నప్పుడు మీరు వాళ్ళనే పిలవాలి. కారణం, వాళ్ళ కష్టాలు నాకు తెలుసు, వాళ్ళ వేదనలు నాకు తెలుసు, వాళ్ళ బాధలు నాకు తెలుసు. అవయవలోపం ఉన్నవాడు ఆకలితో ఉంటాడు, ఏ పని చేసుకోలేక. మీరు విందు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రథమ స్థానం వాళ్ళకే ఇచ్చి వాళ్ళు మీ ఇంటికి పిలవండి, వాళ్ళు మీ విందుకు పిలవండి. ఏమంటే ఎక్కడికి పిలవమన్నాడు చెప్పండి? ఎక్కడికి పిలవమన్నాడు? విందుకండి. విందుకు సహజంగా మనుషులు ఎవరిని పిలుస్తారు చెప్పండి? మీరు చెప్పండి, ఎవరిని పిలుస్తారు విందుకి? చుట్టాలని, బంధువుల్ని, డబ్బులున్న వాళ్ళని పిలుస్తారు. కానీ దేవుడు ఎవరిని పిలవమంటున్నాడు? నా మహిమ వాళ్ళ యందు ప్రత్యక్షపరచబడడానికి అంగవైకల్యంతో పుట్టించాను కదా, వాడే నీకు ప్రధానమైన అతిథి. ముందు వాళ్ళని పిలు, వాళ్ళకే విందు చేయి, వాళ్ళకే భోజనం పెట్టు, వాళ్ళకే మర్యాద చెయ్యు. వాళ్ళు నా పిల్లలు, నేను కావలసి వాళ్ళని అలా పుట్టించాను. నా క్రియలు వాళ్ళ యందు ప్రత్యక్షపరచబడాలి. దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడాలి. అవయవాలు ఇచ్చేది దేవుడు అని మిమ్మల్ని చూడగానే వాళ్ళకి జ్ఞాపకం రావాలి. నా క్రియలు, నా పని మిమ్మల్ని చూడగానే ప్రపంచానికి గుర్తొస్తుంది. నా పని మీ దేహంతో గుర్తొస్తుంది కనుక, మీ వలన నాకు మహిమ వస్తుంది కనుక, మీ వలన నా మహిమ ప్రత్యక్షపరచబడుతుంది కనుక మీరే నాకు ప్రథమ స్థానం. మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఊరుకోను, మిమ్మల్ని అపహాస్యం చేస్తే ఊరుకోను. విందులలో కూడా మిమ్మల్ని ప్రథమ స్థానం ఇమ్మని, మిమ్మల్నే పిలవమని చెప్తాను. అంత ఇష్టం మీరంటే నాకు అన్నాడు దేవుడు. నిజంగా ఈ వచనాలు విన్నప్పుడు, ఈ ఆలోచనలు మీ బుర్రలో గనక, మీ హృదయంలో కనుక వెళితే, మీరు ఈ రాత్రి నిజంగా మమ్మల్ని దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు, నిజంగా మా ఎడల దేవుడు చాలా జాలి చూపిస్తున్నాడు. మా యందు దేవుడికున్న ప్రణాళికలు గొప్పవి. మేము నిజంగా దేవుడి కొరకు పుట్టామా? దేవుడిని మహిమపరచడానికి పుట్టామా? ఇంతకాలం మా జీవితం గురించి తెలియక మమ్మల్ని ఎవరో నువ్వు ఏదో తప్పు చేసావు, మేము అమ్మనాలు తప్పు చేశారంటుంటే ఆ నెగిటివిటీతో కృంగిపోయిన మీకు మీ వెనక దేవుడు ఉన్నాడు. మళ్ళా చెప్తున్నాను, మీ వెనక దేవుడు ఉన్నాడు, మీకు తోడుగా దేవుడు ఉన్నాడు. అవయవాలన్నీ ఇచ్చిన వాడు పాపం చేస్తుంటే ఎలా కృంగిపోతున్నాడు? అవయవ లోపంతో మీరు చక్కగా ఏ పాపము చేయడానికి అవకాశం లేకుండా మీరు దేవుడు దేవుడు అంటుంటే మిమ్మల్ని బట్టి పొంగిపోతున్నాడు దేవుడు. ఈ జన్మ చాలా గొప్పది. ఈ జన్మ దేవుడిని మహిమపరిచేది, ఈ జన్మ దేవుడిని ప్రత్యక్షపరిచేది. మర్చిపోకండి మీరు. మీ ద్వారా దేవుడు ఈ సమాజానికి, లోకానికి ప్రత్యక్షపరచబడతాడు. కనుక అంగవైకల్యం లోపము కాదు, శాపము కాదు, దేవుని యొక్క వరం. పాటేయగలరా? కేబుల్ వచ్చిందరా? రైట్. కనుక దేవుని పిల్లలుగా మీరు బాగా బైబిల్ చదువుకోండి. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఈ మాటలు విన్న తర్వాత, అంటే దేవుడి మాటలు ఎంతకాలం మాకు తెలియదు, ఈ జన్మ వెనకాల దేవుడి ప్రణాళికలు మాకు తెలియదు అంటే, మీకు మేము బైబిల్ ఇస్తాం ఉచితంగా. మీరు బైబిల్ చదువుకోండి, బైబిల్లో మాటలు వినిపించండి. బైబిల్లో మీకు ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది.
మీరు చదువుకోవడానికి మాకు అవకాశం లేదన్నా అంటారా? ఆడియో బైబిల్ అని సెల్ ఫోన్లో ఎప్పుడూ రెడీగా ఉంది. మీరు అది ఆన్ చేస్తే చాలు, అదే మోగుతూ ఉంటుంది, అదే దేవుడు మాటలు చెబుతూ ఉంటుంది. మీరు చక్కగా అలా పెట్టుకుని వినండి. దేవుడు మీకు చాలా ధైర్యాన్ని ఇస్తాడు. దేవుడు మీకు చాలా కృప చూపిస్తాడు. మీ ఎడల ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మరి ముఖ్యంగా చెప్తున్నాను, మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాడు దేవుడు. మీరంటే చాలా ఇష్టం దేవుడికి. ఆ ఇష్టాన్ని మదిలో పెట్టుకుని ఆయన గ్రంథమైన బైబిల్ని చదవండి. మీకు దేవుడు చాలా మేలులు మీ జీవితంలో జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం.